స్వయంభూలో ఎలా ఉంటది క్యారెక్టర్ ఏమైనా ఉందా? స్వయంభులో అది అసలు ఏం చెప్పకూడదండి ఇప్పుడే. ఓకే. అసలు ఏం ఎలా చెప్పకూడదు. మాటలు ఆగుదామన్నా రావట్లేదు. లేదు అసలు. అంటే ఇప్పుడు 'కార్తికేయ 2' వచ్చిన తర్వాత నిఖిల్ గారి మూవీస్ అన్నీ ఎలా ఉంటాయి అని అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటాయి. అవునండి. ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అని లుక్ అయితే అదిరిపోయింది. సో చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతున్నారు. అవును. బట్ మీకు షూటింగ్ ఆల్రెడీ అయిపోయిందా? లేదు లేదు నేను లేదు, ఇంకా ఇంకా కమిట్ స్టార్ట్ అవ్వలేదండి. అవ్వాలి. ఉంది తెలుసు. ఆ సెట్ అది చూశాను. చాలా పెద్ద సెటప్ అది. ఓహ్! చాలా పెద్ద సెటప్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రెజెంట్ వరల్డ్ కాదా? కాదు కాదు. ఒక ఓకే. 'బాహుబలి' ఆ కైండ్ ఆఫ్ మూవీ. ఓహ్! కానీ వేరే స్టోరీ అంత డిఫరెంట్. దానికి సంబంధం లేదు. ఓకే. చాలా డిఫరెంట్. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఫిల్మ్. అది అందుకే నేను ఎక్కువ చెప్పట్లే ఇంకా. ఓకే, డన్. సో మనకి స్వయంభూ టైంలో కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. షూర్ అండి తప్పకుండా. ఓకే, ఇక బహిష్కరణ విషయానికి వస్తే డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మీరు అంటే లైక్ సీనియర్ డైరెక్టర్స్ అండ్ మంచి హిట్లు తెచ్చుకున్న డైరెక్టర్స్తో పాటు వర్క్ చేశారు. సో టెల్ సంథింగ్ అబౌట్ యువర్ డైరెక్టర్, లైక్ బహిష్కరణ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఆయన టేకింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, మీరు ఎలాగో చూసుంటారు కాబట్టి ఎలా అనిపించింది? సో ముఖేష్ ప్రజాపతి గారండి డైరెక్టర్. ఆయన ఇంతకుముందు బిగ్ బాస్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ కంటెస్టెంట్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియోస్ చేశారు. బిగ్ బాస్ సంబంధించిన ప్రోమోస్ కట్ చేయించారు. లైక్ బిగ్ బాస్కి చాలా బాగా పనిచేశారు. ఆయన చాలా యాడ్ చేశారు. మీరు ఆయన యాడ్ చూసినా, బిగ్ బాస్ ఇంట్రొడక్షన్ వీడియోలు చూసినా మీకు ఒక థీమ్ మెయింటైన్ చేస్తారు ఆయన ఒక్కొక్క కంటెస్టెంట్కి. నేను అప్పుడే అనుకునేవాడిని, అంటే ఈయనని తెలియక ముందునే నేను అనుకునేవాడిని భలే చేస్తున్నారు రా వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అనుకునేవాడిని. మనకు తెలియదు ఎవరైనా. అంతే అంతే. సో ఈయన చేశారని తెలిసాక ఆయన చెప్పాను ఆ మాట, చాలా బాగుంటాయండి, చాలా బాగా మీరు చేశారంటే. అవును, చాలా 5-6 ఇయర్స్గా చేశారు ఆయన దానికి. అది బిగ్ బాస్ మనం క్రమం తప్పకుండా ప్రోమోలు చూసి అంటే ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి ఎగ్జైట్ అయ్యి చూస్తాం కదా, దాని వెనకాతలు ఉన్నది ముఖేష్ గారే. అంత ఇంట్రెస్టింగ్ గా మన ఎపిసోడ్ చూసేలా చేసేది ముఖేష్ గారే. సో ఈయనతో చేస్తున్నప్పుడు ఈయన నన్ను ఓకే చెప్పేశారు, అయిపోయింది. అసలు అంటే ఫస్ట్ టైం డైరెక్షను కొంచెం అంటే మనకు ఉంటుంది డెఫినెట్గా. మనం అనుకోవడం నార్మల్గా ఏమవుతుంది, ఫస్ట్ టైం డైరెక్షన్ ఎవరికైనా, ఈయనకే కాదు, కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంచెం కంగారు పడతారు, కన్ఫ్యూజ్ కూడా అవుతారు. లైక్ టైంకి అవ్వట్లేదనో, రకరకాల టైంకి అవ్వవు కూడా సీన్స్, అనుకున్నట్టు జరగదు. ఒక 2-3 డేస్ అయితే సింక్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఈయన ఫస్ట్ డే నుంచే చాలా క్లారిటీగా ఉన్నారు. ఈయనకు టీం మెయిన్ వంశీ గారు అని కో రైటరు, శ్యామ్ గారు అని రైటరు, ఆదిత్య బ్రో, వాళ్ళందరూ మంచి టీం బాగా కుదిరింది. రాయుడు బ్రో, వీళ్ళందరూ, గణేష్ అని, టీం అంతా కరెక్ట్గా కుదరడం వల్ల ఏమైందంటే ఈయనకి అన్ని సపోర్ట్ అన్నమాట వాళ్ళు బాగా. సో చాలా ఈజీగా వాళ్ళు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారంట. వాళ్ళందరూ ఏం సినిమాలు చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కాదు, ఈయనతో పాటు యాడ్లు చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లే, ఈయన టీమే అది. సో టీం మొత్తం ఫ్రెష్ తీసుకొచ్చి ఆ ఫ్రెష్ టీం అంతా తీసుకొచ్చి కరెక్ట్గా సిరీస్కి పెట్టారు ఆయన. కాదు సార్, నాకు తెలియగలుగుతాను, తీసుకొచ్చి మంచి సిరీస్ లో పెట్టి బహిష్కరణ అనే టైటిల్ ఏంటండి? టైటిల్ బహిష్కరణే. ఎవరు బహిష్కరిస్తున్నారో మాకు చెప్పండి ఈ సిరీస్కి. అంటే బహిష్కరణ టైటిల్ యాక్చువల్ చాలా వైబ్రెంట్. ఫస్ట్ టైటిల్ వినంగానే నాకు, అంటే మనకు రిజెక్షన్ కదా అది, బహిష్కరించబడము, చాలా పాత పదము. సూపర్ టైటిల్ యాక్చువల్గా. టైటిల్తోనే నేను అనుకున్నా ఇది చాలా, అంటే ఆ టైటిల్ నడిపించింది చాలాసార్లు మేకింగ్లో కానీ అన్నిట్లో. అంటే మనకు ఒకటి ఇది ఉంటుంది కదా, ఇది బాగా చేయాలనో లేదా ఆయనకు బాగా తీయాలనో, రకరకాలుగా నంబర్ ఆఫ్ లొకేషన్లో చేసాం. కొన్నిసార్లు కొన్ని లొకేషన్లో చేసి ఇక్కడ హైదరాబాద్లో చేయాల్సి వచ్చింది, కొన్నిసార్లు చేసి నచ్చక మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేము చేసాం అక్కడే వెళ్ళి చేసాం. సో చాలా లైక్ మీకు బడ్జెట్ పరంగా కూడా చాలా బాగా రిచ్గా ఉంటుంది. దాదాపు ఎన్ని రోజులు షూట్ చేశారు? నేను ఆల్మోస్ట్ 36 డేస్ ఏమో చేశాను. శ్రీతేజ్ గారు వీళ్ళైతే 46-47 డేస్ చేశారు వాళ్ళు. అన్ని తెలిసి అన్నీ ఇంకా 50 డేస్ వరకు చేసినట్టు ఓవరాల్ సిరీస్ అంతా. ఓకే. నేను లోకల్లో కూడా మీరు చేశారు కదా? నేను లోకల్లో ఏంటి క్యారెక్టర్? నేను లోకల్ హీరో ఫ్రెండ్, నాని గారు హీరో ఫ్రెండ్. ఓకే. లాస్ట్ లో ఆయన వచ్చి ఆయన జైల్లో ఉంటే ఆయన్ని లైక్ బయట తీసుకురావడానికి ఏదో తప్పుడు కేసు పెట్టి. అదే సార్, ఏదో పోతుంది, మా తమ్ముడు కంటి చూపు పోయింది, కబాలి పోయింది, బండలో నిప్పు పోయింది అంటారు కదా. ఓకే. సో నాని గారు ఎలా ఉంటారు? చాలా కూల్ అండి ఆయన కూడా. ఆయన అంటే ఆయన వర్క్ ఆయన చూసుకొని చాలా కూల్. ఓకే. ఆయన వర్క్. ఎప్పుడైనా మీరు ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారా? అంటే లైక్ వచ్చిన కొత్తలో కావచ్చు, మీకు కొన్ని హిట్స్ పడినా సరే వేరే మూవీ దేనికైనా వెళ్తే సీనియర్ ఆర్టిస్టులు మనకి అనుకూలంగానే ఉంటారు. అప్పుడప్పుడు ఫేమ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తా ఉంటారు. అట్లాంటివి ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? చేశానండి, చాలా చేశాను. కానీ పట్టించుకోను, నేను చూస్తుంటాను. ఓకే, అంటే మనకు రియాలిటీ ఇప్పుడు నేను ఫ్లాప్తో వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు నేను కూడా హిట్ అయి ఉంటే మేబీ అలాగే చేసేవాడినేమో. ఫస్ట్ సినిమాకి హిట్ అయిపోయింది, మీకు చెప్పాను కదా Cloud9లో ఉన్నాను, అసలుకి కారా డ్రైవరా ఏంటి అనే దాంట్లో ఉన్నా. సో అలా నాకు ఫ్లాప్ పడింది కాబట్టి దెబ్బ అనమాట. మనకు దెబ్బ పడితే తెలుస్తుంది కదా, రియాలిటీ చెక్ ఒకటి ఉంటుంది. ఓహో
దెబ్బే ఫస్ట్ పడి దెబ్బతో స్టార్ట్ చేసాం అనుకోండి, తర్వాత మనకి ఇంకా ఎన్ని దెబ్బలు పడినా పెద్ద ఇది ఉండదు. ఏదైనా సిచ్యువేషన్ షేర్ చేసుకోండి అలాంటి చాలా situation. అంటే అంటే లైక్ మెన్షన్ చేయొద్దు మెన్షన్ చేయను, డెఫినెట్గా బట్ ఏం జరిగింది అని. చాలా అంటే ఇప్పుడు సపోజ్ ఆ సీనియర్ లేదా అప్పటికి ఫేమ్ వచ్చిన యాక్టర్కి నేను తెలియకపోయి ఉండొచ్చు డెఫినెట్గా. నేను అంటే ఆయనంత ఫేమ్ నాకు లేకపోయి ఉండొచ్చు, ఆయన తెలియకపోయి ఉండొచ్చు. సో ఆయన తెలియదు కాబట్టి నాతో మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. ఇతను ఎవరు, ఇతని క్యారవాన్లు ఉండొచ్చు, క్యారవాన్లు కొంచెం షేరింగ్ చేస్తారు, అతనితో నాకు ఇవ్వడం ఏంటి, అతను ఎవరో ఏంటో అన్నప్పుడు మేనేజర్ వచ్చి వీళ్ళు ఇలా అంటున్నారండి, పర్లేదండి. పర్లేదండి, నేను బయట ఉంటాను, ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు, బయట ఉన్నా, లేదు కార్లో పడుకోవడం అలా చేస్తాను, నేను అయితే పట్టించుకోను. ఓకే, ఇప్పుడు అతనికి ఫేమ్ ఉంది, డెఫినెట్గా నాకంటే ఎక్కువ ఫేమ్ ఉంది. సో ఇప్పుడు అతను హవా నడుస్తున్నాను ఏదో వాటెవర్, అతనికి ఓ రోజు అతనికంటే ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తారు, అతను ఇలాగే బిహేవ్ చేసి అతనికి తెలుస్తుంది. సో నేను ఒకటే నేను నేర్చుకుంటా అండి, లైక్ మనకు ఫేమ్ వస్తే మనం ఇలా చేయకూడదు, చేస్తే ఇలా నేను ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతారు అవతల వ్యక్తి అలా ఫీల్ అవుతారు. సో మనం ఇలా చేయకూడదని తప్ప నేను అతని మీద ఏం ఫీల్ అవ్వను. అతనితో తర్వాత నేను బాగా మాట్లాడుతూ నెక్స్ట్ మనం చేసాం, అరే నేను అప్పుడు గుర్తుపట్టలేదు నిన్ను, నువ్వు అది చేసావు కదా, అర్రే అవును కదా, చాలా రోజులు అయిపోయింది, అరే సారీ చెప్పారు సారీ చెప్పారు. అలా సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సెట్లో కూడా లైక్ ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు కదా, తమిళ్ వాళ్ళు, ఒక సినిమాకి జరిగింది అలాగే. ఆయన తమిళ్ యాక్టరు, తమిళ్లో విలన్గా బాగా చేస్తుంటారు, ఆయన తెలుగులో కూడా చేస్తున్నారు. సో ఆయన పక్కనే నేను, ఆయన రైట్ హ్యాండ్ క్యారెక్టర్ చేస్తున్నా, ఆయన ఎవరు అనుకుంటాడు కదా, నేను సరే ఇక్కడల్లో సరిగా పట్టించుకున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు పట్టించుకుంటాడు. సో ఆయన చాలా ఇదిగా ఉంటున్నాడు. నేను సార్ నేను ఇలా చెప్తాను సార్ డైలాగు, మీరు ఇలా రియాక్షన్ ఇవ్వండి సార్, ఇంగ్లీష్లో చెప్తూ ఉన్నా. ఓకేమా అని అంటున్నాడు ఆయన. ఓకే సార్ ఇలా చెప్తాను, ఇలా డైలాగ్ చెప్తుంటే ఆయన రియాక్షన్ ఇవ్వాల. సార్ ఇలా రియాక్షన్ అంటే యార్ రేవా వెనక్కి సొల్లరా యార్ రేవా అని వాళ్ళ అసిస్టెంట్ చెప్తే నాకు తమిళ్ వచ్చు, నాకు అన్నీ అర్థమవుతున్నాయి. ఏదేదో అన్నాడు కూడా, ఎవడరా వీడు వేస్ట్ ఫెలో అది ఇది కూడా అన్నాడు ఏదో వాళ్ళ మేకప్ మ్యాన్తో. అన్నప్పుడు కూడా సర్లే అన్నాడులే వదిలేసే లైట్ అనుకోని నేను లైట్గా ఉన్నా. తర్వాత ఒక సీన్ వచ్చింది, ఒక సీన్ చేశాక అదే సినిమాలో ఇంకో సీనియర్ తెలుగు ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన నన్ను గుర్తుపట్టి ఆయన నన్ను దగ్గర కూర్చొని మాట్లాడి అన్ని ఇంతకుముందు చేయడం వల్ల ఆయనకి పరిచయం, మాట్లాడడం వల్ల ఆయన యారవా అంటే ఎవరో కనుక్కొని చెప్పారు, ఇది ఇట్లా చేశాడండి చాలా సినిమాలు అది అంటే. అప్పుడు అతను నాతో కూల్గా మాట్లాడడం, సాఫ్ట్గా మాట్లాడడం జరుగుతుంది. నేను అనుకున్నా ఓకే తెలియదు కాబట్టి, నేను అప్పుడు కూడా అనుకున్నా ఇదే, ఇప్పుడు మనం తెలియనంత మాత్రాన మనం డిగ్రేడ్ చేయకూడదు, నువ్వు పైకి లేపక్కర్లా, ఓహో అని దండాలు పెట్టక్కర్లా, అలాంటి డిగ్రేడ్ చేయకూడదు. నువ్వు ఒక మనిషిలాగా చూడు, ఒక ఆర్టిస్ట్ కదా, కొత్త పాత ఇవన్నీ అసలు అనవసరం. ఒక సినిమాతో ఒకడు పాతోడు అవుతాడు, ఒక సినిమా కంటే ముందు వాడు కొత్తోడు, అంతే డిఫరెన్స్. అసలుకి వాడు పాతోడు కొత్తోడు సీనియర్లు ఏముంటుందండి. ఈరోజు నేను ఇన్ని సినిమాలు చేశాను, మీరు రేపు నాకంటే పెద్ద హిట్ కొడితే మీరే గ్రేట్, సింపుల్ థింగ్. అదంతా ఏముండదు, అది నేను తెలుసుకున్నాను అంతే. సో అది ఫీల్ అవ్వడం ఏం లేదు, ఫీల్ అవ్వను, నేర్చుకుంటాను లైక్ వాళ్ళ నుంచి. ఆ నెగిటివ్లో కూడా నేను పాజిటివ్ వెతుకుతాను. ఎవరు అంటే లైక్ ఎవరి మెంటాలిటీ మైండ్ సెట్ ఆర్ యాటిట్యూడ్ వచ్చింది మీకు, అంటే లైక్ మదరా ఫాదరా, లైక్